దాని భయసనియా కాదే ప్రూఫ్ అదే ఆ స్టోరీలో పెట్టుకున్నది. మళ్ళీ దీనితో విద్యు గౌడ్ గారు సో మంది మీద బతికేటోడు నాన్ వేషన్, మంది మీద బతికేటోడు నాన్ వేషన్. అక్కడ బజార్ కుక్కతో సమానం. లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ కుక్క లెక్క ఉండేటోడు నేను మాట్లాడితే కుక్క. ఇప్పుడు 2 చైన్లు కొనేసరికి అది అయింది. అడిగి మీరు మారారు సార్, మీరు మారిపోయారు. ఏదో నాకు ఆడు తెలుసు, నా జాన్ గారు దోస్త్ అన్నట్లు మాట్లాడుతుంది. ఆడితో ఒక్కసారి మాట్లాడాలి అవునప్పుడు కదా. ఏంటి బ్రో అంత మాట రాఘవేంద్ర స్ట్రైక్ వేయండి విజయగౌడ్ పైన అంట. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వైజాగ్ లో అట 15 సంవత్సరాల క్రితం దానికి నాకు సంబంధం ఉందట, దాన్ని కడుపు చేశానట. సంబంధం ఉందట, దాన్ని కడుపు చేశానట. ఎంతకి తెగించారా? ఎన్టీపీ గారు అంటే చదువుకున్నాడు. ఆడు ఏం చదువుకున్నాడు? ఆడు దేవడ కొంచెం ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఎవరితో వీడియో చేసుకున్నట్టు ఆడికి రెస్పెక్ట్ ఇస్తాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదంట్రా బేవాస్. మతిస్థిమితం లేని అగ్గిపెట్టి మచ్చగానే కొట్టి హింసించి వీడియో చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడు ఒక దేశద్రోహి. దేశద్రోహి. తల్లిదండ్రులు అంటే వానికి గౌరవం లేదు. ఇంకా వాడు హిందూ మతానికి, హిందూ ధర్మానికి వాడు యాంటీ హిందూ. వాడు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మతిస్థిమితం లేని వాళ్ళు అంటే పిచ్చి వాళ్ళ మీద వీడియో చేసి సంపాదించడం. అలా టోల్ మీద వీడియో సంపాదించి గోల్డ్ చైన్స్ కట్టదా అదొక అన్ఎడ్యుకేటెడ్ గ్రూప్. ఇవే తగ్గించుకుంటే మంచిది. విజయగౌడ చాట్ దమ్ముంటే స్ట్రైక్ అయ్యారా అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది బ్రో. స్ట్రైక్ ఎందుకు బ్రో? అయినా స్ట్రైక్ అదేంటి బ్రో? స్ట్రైక్ ఏమని అడుగుతామండి బ్రో? ఎందుకన్నయ్యా? ఎందుకులా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన తీయాలి. అప్పుడే నీకు విలువ. నాన్ వేషన్ అన్న అహంకారం అంటే తగ్గించుకో. నాన్ వేషన్ అన్ననా? ఆడో గొల్లిగాడు వాడు దేశద్రోహి. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు.